నేను చేసిన అఖిలప్రియ మీద చేసిన ఆరోపణలకి ఈరోజు స్పందిస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో చూశాను. ఆమె మాట్లాడుతూ చర్చకి ప్రూఫ్లతో పాటు నువ్వు సవాల్ అంటున్నావు కాబట్టి నేను సిద్ధం అంటాను. సిద్ధం అంటూ ఆమె నీ ఇంటికి వస్తా 4 గంటలకి, నువ్వు ఉండు, నేను దీని మీద చర్చించాలి అది అని మాట్లాడుతున్నాను. సో ఈరోజు నేనేమి ఆరోపించాను? విజయ డైరీలో నువ్వు 1 కోటి పైన అప్పున్నావు అని చెప్పేసి నీ మీద ఒక ఆరోపణ చేసి, దాన్ని ప్రూవ్ చేయాలంటే నా ఇంటికి వచ్చి నేను గాడిదలు కాస్తామా? దాన్ని ప్రూవ్ చేయాలంటే విజయ డైరీలో డిబేట్ పెట్టు. అండ్ ఇంకోటి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి నువ్వు బకాయిలు ఉన్నావు అని చెప్పి నేను ఆరోపించడం జరిగింది. అది ప్రూవ్ చేయాలంటే నా ఇంట్లో ప్రూవ్ అవుతుందా? ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలి? పెట్టు. దమ్ము ఉంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే డిఈ ఆఫీస్లో పెట్టు. అదేవిధంగా కొత్తూరులో ఎర్రమట్టి తోలుతున్నావు అన్నాను. ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది? ఎర్రమట్టి తోలినావా లేదా చూడాలంటే ఆడికి పోవాలి కదమ్మా. ఇదేందో నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, ఏం బాలకృష్ణ సినిమా డైలాగ్లా ఇవేమన్నా? అది కాదు. నువ్వు నిజంగా చిత్తశుద్ధే ఉంటే, చర్చకు రావాలి అనుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపు. ప్రతి దానికి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ముందే అది ఆపి నువ్వు చర్చకు రావాలనుకుంటున్నావు, పద విజయ డైరీకి పోదామా, లేకపోతే కొత్తూరుకి పోదామా, కుర్చీలు నువ్వే తెప్పిస్తా ఉన్నావు, తెప్పించు. మా దగ్గర అక్రమంగా సంపాదించే సొమ్ము కూడా లేదు, నువ్వే పెట్టు. కుర్చీలు తెప్పిస్తావు, నీళ్ళు తెప్పిస్తావు, టీ తెప్పిస్తావు, అందరికి తెప్పించు. అన్నీ ఆడనే పెట్టు. కొత్తూరులో కూర్చున్నాం, గ్రామ ప్రజల్ని పిలుచు. ఎవడు ఆ దొంగనా కొడుకులు ఎత్తుకుపోయేది మట్టి ఆడని పేరు చెప్పిస్తాం. అండ్ ఇంకా ఏమున్నా నీ మీద ఆరోపణలు చేస్తున్నాం, ప్రతిదానికి నేను కట్టుబడే ఉన్నా. నువ్వు నా ఇంటికి వస్తే ఏం పీకేది ఏముంది? ఎప్పుడు చూసినా నీ ఇంటికి వస్తే నేను అట్టి ముందు అవి మానుకొని రేపు నువ్వు చర్చకి సిద్ధమైతే పద విజయ డైరీకా. టైం నువ్వు చెప్తావా, మేము చెప్పమంటా మేము చెప్తాం, లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్గా పా నువ్వే చెప్పు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ డిపార్ట్మెంటే కదా, వాళ్ళు అందుబాటులో ఉండాలంటే నువ్వు చెప్తూనే ఉంటారు, మేము చెప్తే ఉండరు. డిఈ ఉండాలంటే మేము చెప్తే ఉండరు, మీరు చెప్తూనే ఉంటారు. నీ ఇంటి పక్కనే ఆ 2 నెంబర్లు కూడా మీకు తెలియదంటే చెప్పండి, మేమే చెప్తాం, సర్వీస్ నెంబర్లు కూడా. సో ఏదైనా ఈరోజు ఇసుక అని చెప్పేసి పొద్దున్నే రైట్ చేసి మరీ తీసుకుపోయి ఆడ పెట్టినారు. ప్రతి ఒక్కటి మేము ఆరోపించిన దాని మీద సిద్ధం. నువ్వు ఏదో ఊరికే స్టంట్లు చేసి ఈ పాత సినిమా, అదే స్కూల్ నుండి మేము ఇక్కడికి వచ్చినాం, ఈ డ్రామా ఆర్టిస్ట్ సినిమాలన్నీ చూసినాం. ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే డ్రామా రిపీట్ చేయొద్దండి. నేను ఇంటికి వస్తాను, ఈ డైలాగులన్నీ విని విని విసుకొచ్చింది. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పద విజయ డైరీలోనే కూర్చుందాం, ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్లోనే కూర్చుందాం. ఇంకా నీకు ఎక్కడెక్కడ ప్రూవ్ చేయాలో అక్కడ పోయి కూర్చుందాం. 4 గోడల మధ్యలో నువ్వు నేను పీకేదేముంది?